జోగులాంబ గద్వాల జిల్లాలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జెడ్పీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయం నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి పాల్గొన్న సరితమ్మ అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు సమర్పించారు. అనంతరం అంబేద్కర్ చౌక్ వద్ద షెడ్యూల్డ్ కులాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఎవరో నాయకుడు బర్త్డే కాదు, మన జీవితాలు మార్చడానికి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న వ్యక్తి జయంతి అని మీ అందరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆడపిల్లలు, మగ పిల్లలు, ప్రతి ఒక్కరు, యువతతో పాటు ఇంట్లో ఉన్న ముసలాల దారి కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ అంబేద్కర్ గారి వారసుల మీద అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకుంటామని కూడా దాడులు జరుగుతున్నాయి, ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. అవన్నీ అరికట్టాల్సిన అవసరం. దయచేసి మా పోలీస్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను, మా నాయకుల్ని, మా రాజ్యాంగాన్ని ముందర పెట్టుకొని వచ్చిన ప్రజాప్రతినిధుల్ని కాపాడాల్సిన అవసరం మీద ఉంది. వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి మిమ్మల్ని వేడుకుంటున్నాను కలెక్టర్ గారు. ఎందుకంటే వెనుకబడ్డ జిల్లాగా గద్వాలు ఇప్పటికీ ఎన్నో విధాలు వెనుకబడి ఉంది. ఇంకా కూడా సరైన పద్ధతిలో అమలు కాకపోతే చాలా నష్టపోయే పరిస్థితి మా ప్రజలకు వస్తుంది. సో వాళ్ళందరి తరఫున నేను కూడా ఒక బీసీ బిడ్డగా అంబేద్కర్ గారి వారసులాగా మీ అందరినీ కోరుకుంటూ అంబేద్కర్ విగ్రహాన్ని ఒక విగ్రహంగా చూడొద్దని, ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు జ్ఞాన రూపమై వెలసింది అనే మాట ప్రతి ఇంట, ప్రతి నోట, ప్రతి వాడలో వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను కూడా అంబేద్కర్ వారసురాల్లాగా మీలో భాగంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై భీమ్.